ఈరోజు మనం హైదరాబాద్ నానక్రామగూడ నుంచి టువర్డ్స్ శ్రీశైలం హైవే ట్రావెల్ చేస్తూ ఉన్నాము. ఇక్కడ చూడొచ్చు మీరు ఎయిర్పోర్ట్ మెట్రో అప్కమింగ్ మెట్రో 4 కిలోమీటర్స్లో ఉంది. సో ద గ్లోబల్ ఫేస్ ఆఫ్ హైదరాబాద్ ఏది అంటే నానక్రామగూడ. అమెజాన్ కావచ్చు, గూగుల్ కావచ్చు, యాపిల్ కావచ్చు, మెగా ఐటీ క్లస్టర్స్ అన్నీ ఇక్కడే ఉన్నాయి. సో ఇట్స్ ఎ గ్లోబల్ ఫేస్. హైదరాబాద్కి గ్లోబల్ విజిబిలిటీ తీసుకొచ్చిన ఏరియా. సో ఏ సిటీకైనా 2 పార్ట్స్ ఉంటాయండి. గ్లోబల్ ఫేస్ ఒకటి ఉంటుంది, అప్కమింగ్ ఏరియా ఒకటి ఉంటుంది. సో ఇప్పుడు నానక్రామకు కూడా గ్లోబల్ ఫేస్ అయితే అప్కమింగ్ గ్రోయింగ్ కారిడార్స్, అప్కమింగ్ ఏరియాస్, అప్కమింగ్ అర్బన్ సెంటర్స్ ఏది అంటే శ్రీశైలం హైవేలో ఉన్న తుక్కుగూడ, మహేశ్వరం, కందుకూర్ అండ్ కట్తాల్, మైసగండి వరకు. వై బికాస్ చాలా ఎస్ఈజెడ్స్ అక్కడే ఉన్నాయి. అన్నిటికీ మించి తెలంగాణ అంబిషియస్ ప్రాజెక్ట్ ఫ్యూచర్ సిటీ వస్తూ ఉంది, మ్యాసివ్ ప్రాజెక్ట్ అది. సో ద ఫేస్ ఆఫ్ శ్రీశైలం హైవే ఈ చేంజింగ్ అండి. ఈ గ్రోత్ కారిడార్ నుంచి అప్కమింగ్ గ్రోత్ కారిడార్ వైపు మనం ట్రావెల్ చేద్దాం. ఇది నానక్రామగూడ అండి, ద గ్లోబల్ ఫేస్ ఆఫ్ హైదరాబాద్. హైదరాబాద్కి గ్లోబల్ ఫేస్ తీసుకొచ్చింది, గ్లోబల్ విజిబిలిటీ తీసుకొచ్చిన ప్రాంతమే నానక్రామగూడ. మీరు చూస్తున్నారు కదా, మనం ఇమాజిన్ చేయలేము. డిఎస్ఆర్ వాళ్ళది ట్విన్స్ చూస్తున్నారా ఎంత సైజ్ ఎస్ఎఫ్టీ ప్లాటో, 16,000 ఎస్ఎఫ్టీ ప్లాట్ సైజ్. సో ఒక 5 ఇయర్స్ బ్యాక్ ఊహకు కూడా అందని అందం విషయం. ఈరోజు మనం గ్లోబల్ స్టాండర్డ్స్కి రీచ్ అయ్యాము. ఎందుకు ప్రపంచమంతా హైదరాబాద్ వైపు చూస్తుంది అంటే దిస్ ఈజ్ ద రీజన్. ఇంకా మాట్లాడితే 20 ఇయర్స్ బ్యాక్ వెళ్తే, 10 ఇయర్స్ బ్యాక్ వెళ్తే ఇది ఒక ఐసోలేటెడ్ ల్యాండ్, ఫామ్ ల్యాండ్ లాంటి ఏరియా. అంటే ఫామ్ ల్యాండ్ లాంటి ఏరియా 10-15 ఇయర్స్లో ఇలా ట్రాన్స్ఫార్మ్ అయింది. సో ద గ్లోబల్ హబ్ ఆఫ్ హైదరాబాద్ నుంచి టువర్డ్స్ అప్కమింగ్ గ్లోబల్ హబ్ ఆఫ్ హైదరాబాద్ శ్రీశైలం హైవే. బికాస్ ఆఫ్ ఫ్యాబ్ సిటీ, ఎలక్ట్రానిక్ సిటీ, ఫ్యూచర్ సిటీ, గ్లోబల్ విజిబిలిటీ వస్తూ ఉంది ఇప్పుడు ఆ హైవే కూడా. సో అలాంటి హైవేలో రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్స్ ఎలా చేయాలి, ఒక స్టాండ్ అవుట్ వెంచర్ అంటే ఎలా ఉంటుంది అనేది మీకు ఈరోజు పరిచయం చేస్తాను. లెట్స్ మూవ్. ఓఆర్ఆర్ ఎగ్జిట్ 14కి రీచ్ అయ్యాం. మనం ఉన్న ప్రాంతం తుక్కుగూడ. సో ఎగ్జిట్ 19 నానక్రామగూడ నుంచి వయా ఎయిర్పోర్ట్, వయా శ్రీశైలం హైవే రీచ్ అయ్యాం. సో బిఫోర్ 10 ఇయర్స్ నానక్రామగూడ ఒక బ్యారన్ ల్యాండ్, ఐసోలేటెడ్ ప్లేస్. సో దాని సౌత్ వర్డ్ లైన్ చూద్దామండి. నానక్రామగూడ ఎయిర్పోర్ట్ అండ్ శ్రీశైలం హైవే. సో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ టువర్డ్స్ సౌత్ ఎక్స్పాండ్ అయితే ఇట్స్ టువర్డ్స్ శ్రీశైలం హైవే అని చెప్పొచ్చు. Now the global face of Hyderabad is Narakramguda. The next global face of Hyderabad, the south face of Hyderabad ఏది అంటే తుక్కుగూడ, శ్రీశైలం హైవే, మహేశ్వరం, కట్టాల్, ఆమంగల్ ఈ ప్రాంతాలు. వై బికాస్ లాట్ ఆఫ్ ఎస్ఈజెడ్స్ ఆర్ హియర్. అన్నిటికీ మించి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది. ఎయిర్పోర్ట్ ప్రిమిసెస్లో వస్తున్న జిఎంఆర్ ఏరో సిటీలో వస్తున్న హెల్త్ స్పియర్ గ్లోబల్ విజిబిలిటీ తీసుకొస్తూ ఉంది ఈ ప్రాంతానికి. వీటన్నిటికీ మించి రేవంత్ రెడ్డి గారి అంబిషియస్ ప్రాజెక్ట్, తెలంగాణ గవర్నమెంట్ యొక్క అంబిషియస్ ప్రాజెక్ట్ ఫ్యూచర్ సిటీ ఈజ్ కమింగ్ అప్ ఇన్ మ్యాసివ్ ల్యాండ్ బ్యాంక్ ఆఫ్ 15,000 acres. సో ద సౌత్వర్డ్ ఎక్స్పాన్షన్ ఆఫ్ నానక్రామగూడ ఈజ్ ద స్ట్రైట్ లైన్ ఆఫ్ నానక్రామగూడ టువర్డ్స్ సౌత్ ఈజ్ శ్రీశైలం హైవే, ద నెక్స్ట్ గ్లోబల్ ఫేస్ ఆఫ్ హైదరాబాద్. సో ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే, రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్ చేస్తే ఎలా ఉంటుంది ఫ్యూచర్ అనేది మీరే విజువలైజ్ చేయండి. మీ నెక్స్ట్ ఫేస్ ఆఫ్ లైఫ్, మీ నెక్స్ట్ జనరేషన్ యొక్క ఫ్యూచర్ని కూడా ఈ ఇన్వెస్ట్మెంట్తో ప్రొటెక్ట్ చేయొచ్చు. ఆఫ్టర్ తుక్కుగూడ ఇమీడియట్గా మనకు వచ్చే ప్లేసే మహేశ్వరం అండి. దిస్ ఈజ్ ద రెసిడెన్షియల్ హబ్ ఆఫ్ సౌత్ లైన్ ఆఫ్ హైదరాబాద్. ద గ్లోబల్ ఫేస్ ఆఫ్ హైదరాబాద్కి ఎక్స్టెన్షన్ ఈ మహేశ్వరం. సో నెక్స్ట్ వచ్చే మైక్రో మార్కెట్స్ని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జస్ట్ ట్రావెల్ విత్ గ్లోబల్ ఎక్స్పాన్షన్ ఆఫ్ హైదరాబాద్, గ్లోబల్ ఫేస్ ఆఫ్ హైదరాబాద్ టువర్డ్స్ సౌత్ లైన్ ఎందుకు ఎక్స్పాండ్ అవుతుందని చెప్తున్నానంటే దానికి నిదర్శనమే మీకు ఇక్కడ కనిపిస్తూ ఉంది. మ్యాక్ ప్రాజెక్ట్స్
గ్లోబల్ లివింగ్ వస్తూ ఉంది శ్రీశైలం హైవేలో, లైఫ్ స్టైల్ లివింగ్ వస్తూ ఉంది. ఫ్యూచర్ సిటీలో ఉన్నామండి మనం. ఈ రోడ్ స్కిల్ యూనివర్సిటీకి నిచ్చ వచ్చింది. నా బ్యాక్ సైడ్ కనిపిస్తుంది అమెజాన్ డేటా సెంటర్. రీసెంట్గా ఎఫ్సిడిఏ ఆఫీస్కి చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు శంకుస్థాపన చేసిన ప్రాంతం కూడా చాలా నియర్ ఉంటుంది. సో ఈ హబ్ని, ఈ ఫ్యూచర్ సిటీని బేస్ చేసుకుని ఈ ప్రాంతం అంతా గ్రో అవుతూ ఉంది. అప్ టు కట్టాల్, మైసగండి, కందుకూరు మండల్, ఇవన్నీ రియల్ ఎస్టేట్ పరంగా బూమ్ అవుతూ ఉన్నాయి. బికాజ్ సౌత్కి వెస్ట్ పార్ట్లో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఎలాంటి గ్రోత్ తీసుకొచ్చిందో, సౌత్ లైన్లో ఈ ఫ్యూచర్ సిటీ అలాంటి గ్రోత్ని ఈ ప్రాంతంలో తీసుకురాబోతుంది. సో ఆఫ్టర్ 5 ఇయర్స్, ఆఫ్టర్ 10 ఇయర్స్ ఇది ఒక గోల్డ్ మైన్ అవుతుంది. ఈరోజు ఇన్వెస్ట్ చేసుకున్న వాళ్ళు ఆ రోజు కోటీశ్వరులు అవుతారు. సో దిస్ ఈజ్ ద రైట్ టైం టు ఇన్వెస్ట్ అండి. అఫోర్డబుల్ ప్రైస్లో కావాలంటే టువర్డ్స్ కట్టాల్, మైసగండి మూవ్ అయితే మీకు అరౌండ్ 15,000 పర్ స్క్వేర్ యార్డ్ మంచి లొకేషన్లో దొరుకుతుంది. సో ట్రై టు ఎక్స్ప్లోర్ శ్రీశైలం హైవే. ద నెక్స్ట్ గ్లోబల్ ఫేస్ ఆఫ్ హైదరాబాద్ ఈజ్ శ్రీశైలం హైవే. ఫ్యూచర్ సిటీ 200 ఫీట్ రోడ్. మనం ఇప్పుడు కందుకూరు మండల్లో ఉన్నాము. సో ఈ కందుకూరు మండల్లో మేజర్ విలేజెస్ కవర్ అవుతూ ఉన్నాయి ఫ్యూచర్ సిటీలో. సో ద హార్ట్ ఆఫ్ ఫ్యూచర్ సిటీ అనొచ్చు. ఈ మండల్ని బేస్ చేసుకొని ఫ్యూచర్ సిటీ ఎక్స్పాండ్ అవుతూ ఉంది టువర్డ్స్ ఆమంగల్ మండల్. సో ఆఫ్టర్ కందుకూర్ వచ్చే ప్లేసే కట్టాల్ అండి. సో ఫ్యూచర్ సిటీ కందుకూర్, హార్ట్ ఆఫ్ ఫ్యూచర్ సిటీ అంటే కందుకూరు నుంచి ఎలా ఎక్స్పాండ్ అవుతూ ఉంది టువర్డ్స్ కట్టాల్, టువర్డ్స్ ఆమంగల్ అండ్ టువర్డ్స్ మైసగండి. సో ఈ కట్టాల్ గురించి మాట్లాడుకుంటే 10-12 ఇయర్స్ బ్యాక్ తీసుకుంటే 1,000 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్ ఉండేది. బట్ ఇప్పుడు ప్రైజెస్ చూస్తే అరౌండ్ 20,000. ఈ హైవే ఫేసింగ్ కమర్షియల్ అయితే 50,000, 70,000 కూడా ఉంది. సో ఈ ఏరియా ఎలా గ్రో అయిందనేది మీకు ఒక ఐడియా కోసం చెప్తా ఉన్నాను. సో ఇప్పుడు నెక్స్ట్ ఫ్యూచర్ సిటీ రాబోతుంది, శ్రీశైలం హైవే ఎక్స్పాన్షన్ కాబోతుంది, అలాగే 330 ఫీట్ రోడ్ రాబోతుంది, రేడియల్ రోడ్, రీజనల్ రింగ్ రోడ్ రాబోతుంది. లాట్ ఆఫ్ డెవలప్మెంట్స్ అండి. సో కట్టాల్ కావచ్చు, ఆమంగల్ కావచ్చు, మైసగండి కావచ్చు, ఈ ఫ్యూచర్ సిటీ రిలేటెడ్ విలేజెస్ బియాండ్ రీప్స్ అండ్ బౌండ్స్ గ్రో అవుతున్నాయి. సో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వెస్ట్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్లో ఎలాంటి ఇంపాక్ట్ చూపించిందో ఇప్పుడు ఈ ఫ్యూచర్ సిటీ ఈ సౌత్ లైన్ ఆఫ్ హైదరాబాద్లో అలాంటి ఇంపాక్ట్ ఫ్యూచర్లో చూపించబోతుంది రాబోయే 10 ఇయర్స్లో, రాబోయే 20 ఇయర్స్లో. శ్రీశైలం హైవేలో కోనాపూర్ గేట్ దగ్గర ఉన్నామండి. ఆఫ్టర్ కట్టాల్, ఆఫ్టర్ మైసగండి. సో ఫ్యూచర్ సిటీలో పార్ట్గా వస్తున్న విలేజెస్లో ఆమంగల్ మండల్లో కోనాపూర్ గేట్ కూడా ఒకటి. సో ఈ కోనాపూర్ గేట్ ఇలా ట్రావెల్ చేస్తే ఆకుతోటపల్లి రీచ్ అవుతాం, ఎక్కడైతే 330 ఫీట్ రేడియల్ రోడ్ కనెక్ట్ అవుతుందో. సో అలాగే మన వెంచర్ వచ్చి వర్ధన్ గ్రీన్ హోమ్స్ వచ్చి ఈ హైవే నుంచి 5 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. యాజ్ ఆఫ్ నౌ ఇది 40 ఫీట్ రోడ్, బట్ 80 ఫీట్కి ఎక్స్టెండ్ చేయబోతున్నారు. అలాగే 330 ఫీట్ రేడియల్ రోడ్, రావిర్యాల్ ఎగ్జిట్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ వరకు వస్తున్న రేడియల్ రోడ్ ఆకుతోటపల్లి దగ్గర ఈ రోడ్ని క్రాస్ చేస్తూ వెళ్తుంది. అలాగే శ్రీశైలం హైవే ఎక్స్పాన్షన్ వర్క్ త్వరలో స్టార్ట్ కాబోతుంది. ఫ్యూచర్ సిటీకి చాలా నియర్గా ఉండే ప్రాంతం అండి. సిఎండి ఏ ఏరియా అయినా ప్రీ కన్స్ట్రక్షన్ స్టేజ్లో ఇలాగే ఉంటుంది, బ్యారన్ ల్యాండ్ ఉంటుంది, ఏముంది ఇక్కడ అనిపిస్తుంది. బట్ వన్స్ డెవలప్మెంట్ స్టార్ట్ అయ్యి ఆఫ్టర్ 5 ఇయర్స్, ఆఫ్టర్ 10 ఇయర్స్ అదే గోల్డ్ మైన్ అవుతుంది. సో అలాంటి ప్రాంతమే ఈ ప్రాంతం. అలాంటి ఈ ప్రాంతంలో ఒక స్టాండ్ అవుట్ వెంచర్ మీకు చూపిస్తాను. అండి మనం వర్ధన్ హోమ్స్లో ఉన్నాము. ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ ఏరియాకి 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్న డిటిసిపి అండ్ రేరా లేఅవుట్, 15 acres ఆఫ్ డిటిసిపి అండ్ రేరా లేఅవుట్ మీరు చూస్తున్నారు కదా. డెవలప్మెంట్ వర్క్స్ జరుగుతూ ఉన్నాయి. సిసి రోడ్స్ ఆర్ కంప్లీటెడ్, అండర్ గ్రౌండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్తూ ఉన్నాము. అలాగే టోటల్ 15 acresకి కాంపౌండ్ వాల్ ఇస్తున్నాము, 24/7 సెక్యూరిటీ ఇస్తున్నాము. ఇవన్నీ అందరు ఇస్తారు కదా, అందరూ ఇచ్చే ఎమ్యూనిటీసే ఇవి. బట్ ఈ వెంచర్ విశిష్టత ఏంటంటే ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ ఏరియాలో ఉన్న ఫ్యూచర్ సిటీ విలేజెస్, ఆమంగల్ కావచ్చు, కర్కల్పహడ్ కావచ్చు, కోనాపూర్ గేట్ కావచ్చు, ఆకుతోటపల్లి కావచ్చు, ఆ విలేజెస్కి వెరీ నియర్. అలాగే రావిర్యాల నుంచి వస్తున్న 330 ఫీట్ రేడియల్ రోడ్కి 1/2 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్నాం. సో ఫ్యూచర్లో ఈ ఏరియా ఎలా బూమ్ అవబోతుంది అనేది మీరే విజువలైజ్ చేసుకోండి. ఇంకొక యాడెడ్ వాల్యూ చెప్తాను. సో ఇవన్నీ ఎప్పుడు ఉండేవి. సో చూస్తున్నారు కదా, మెగా క్లబ్ హౌస్ ఫెసిలిటీ
1 ఏకర్లో ఈ క్లబ్ హౌస్ వస్తూ ఉంది. ఆల్రెడీ వర్క్ ఈజ్ డన్ అండి. ఎప్పుడో కన్స్ట్రక్ట్ చేస్తాము, ఫ్యూచర్లో ఈ ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తాము అని ప్రామిస్ చేయట్లేదు. ఆల్రెడీ కన్స్ట్రక్ట్ చేసి డెవలప్ చేసి రెడీ టు యూజ్ క్లబ్ హౌస్ని ఈ వెంచర్ ఫ్లాట్ ఓనర్స్కి మెంబర్షిప్ ఇస్తా ఉన్నాం దానిలో. నెక్స్ట్ ప్లాంటేషన్ చూస్తున్నారు కదా, ఇది శాంపిల్ ప్లాంటేషన్ అండి. క్లబ్ హౌస్ ముందు చేసాం మ్యాంగో ప్లాంటేషన్. మీ ఫ్లాట్లో కూడా ఇలాంటి ప్లాంటేషన్ కావాలంటే మేము అరేంజ్ చేస్తాము, మేము డెవలప్ చేస్తాము. ఈవెన్ ప్లాంట్స్ కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇకపోతే ఈ క్లబ్ హౌస్ గురించి మాట్లాడుకుంటే ఈచ్ ఫ్లాట్ ఓనర్కి మెంబర్షిప్ ఉంటుంది. మ్యాసివ్ క్లబ్ హౌస్ అండి. 200 to 300 పీపుల్ని అకామిడేట్ చేయగల క్లబ్ హౌస్. ఇండోర్ గేమ్స్ ఉన్నాయి, స్విమ్మింగ్ పూల్ ఉంది, పూల్ డెక్ ఉంది. ఇలా వీకెండ్ హోమ్ లాగా వీకెండ్స్ ఫ్యామిలీతో 1-2 డేస్ ఇక్కడ స్పెండ్ చేయడానికి కావాల్సిన ఫెసిలిటీస్ అన్నీ మేము ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నాం. విత్ కిచెన్, విత్ స్టాఫ్, విత్ సెక్యూరిటీ, ఎవ్రీథింగ్. ఆ క్లబ్ హౌస్ మీకు ఎక్స్క్లూజివ్గా చూపిస్తాను. సో ఫైనల్లీ ద ప్రీమియం వెంచర్, ద స్టాండ్ అవుట్ వెంచర్. ఎందుకు అంటే ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ ఏరియాలో ఉన్న విలేజెస్ ఆకుతోటపల్లి, అలాగే కట్తాల్, ఆమంగల్కి చాలా నియర్. వీటన్నిటికీ మించి వస్తున్న రేడియల్ రోడ్ 330 ఫీట్ రేడియల్ రోడ్కి 1/2 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్నాం. శ్రీశైలం హైవేకి చాలా నియర్గా ఉన్నాం. రియల్ ఎస్టేట్ ఈజ్ ఆల్ అబౌట్ విజువలైజింగ్ ద ఫ్యూచర్ అండి. అంటే రాబోయే 5 సంవత్సరాల్లో ఈ ప్రాంతం ఎలా ఉంటుంది, రాబోయే 10 ఇయర్స్లో ఈ ప్రాంతం ఎలా ఉంటుంది, ఈ డాట్స్ని కనెక్ట్ చేయాలి, ఎక్స్ట్రా ఫలైట్ చేయాలి. అప్పుడే మీ ఇన్వెస్ట్మెంట్ బుల్లెట్ ప్రూఫ్ అవుతుంది. సో ఇలాంటి వెంచర్లో ఇన్వెస్ట్ చేసుకుంటే మీకు హై ఆర్ఓఐ ఉంటుంది. హై ఆర్ఓఐతో పాటు మల్టిపుల్ యూస్. ఎలా అంటే వీకెండ్ మీ ఫ్యామిలీతో ఇక్కడ స్పెండ్ చేయొచ్చు, క్లబ్ హౌస్ ఫెసిలిటీ ఇస్తూ ఉన్నాము. సో ఇలాంటి ఫెసిలిటీకి ఇప్పుడు ల్యాక్స్ పే చేస్తూ ఉన్నారు, మీకు తెలియదేం కాదు. అలాగే మీ ఫ్లాట్లో కూడా వీకెండ్ హోమ్ కావాలి అంటే ఎట్ యువర్ కాస్ట్ మేము కన్స్ట్రక్ట్ చేసిస్తాము. మంత్కి వచ్చి 30,000 రెంట్ మేము పే చేస్తాము. వీకెండ్ హోమ్స్కి హెవీ డిమాండ్ ఉంది ఈ ప్రాంతంలో. సో మీ ఇన్వెస్ట్మెంట్, మీ హై ఆర్ఓఐ ప్లస్ ప్యాసివ్ ఇన్కమ్ అని కూడా వర్ధన్ డెవలపర్స్ అడ్రస్ చేస్తుంది. సో ఇలాంటి ఆపర్చునిటీస్ నాకు తెలిసి ఈ చుట్టుపక్కల ఎలాంటి ఏ వెంచర్లో కూడా ప్రొవైడ్ చేయట్లేదు. సో మ్యాసివ్ క్లబ్ హౌస్, ప్యాసివ్ ఇన్కమ్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ డెవలప్డ్. బ్యాంక్ లోన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి, మీరు పర్చేజ్ చేయడం చాలా ఈజీ అవుతుంది. సో ఈ వెంచర్ డీటెయిల్స్ కోసం రీచ్ అవుట్ టు వర్ధన్ టీమ్. ఆ స్క్రీన్ మీద నెంబర్ ప్రొవైడ్ చేయబడుతుంది. సో ఈ వెంచర్ యొక్క ప్రోస్, కాన్స్, ఎవ్రీథింగ్ లాస్ట్ 5 ఇయర్స్ బ్యాక్ ఇక్కడ ఎలా ఉంది, 5 ఇయర్స్ తర్వాత ఎలా ఉండబోతుంది, 10 ఇయర్స్ తర్వాత ఎలా ఉండబోతుంది అనే దాన్ని మీకు వాళ్ళు వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో నేను ఎప్పుడూ చెప్పేదేనండి, నానక్రామ్గూడ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వెస్ట్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్ని ఎలా గ్రో చేసిందో ఫ్యూచర్ సిటీ సౌత్ లైన్ ఆఫ్ హైదరాబాద్ని అలా గ్రో చేయబోతుంది. ఈ ఫ్యూచర్ని విజువలైజ్ చేయండి. మీ ఫ్యూచర్ని వర్ధన్ డెవలపర్స్ త్రూ సెక్యూర్ చేసుకోండి. థ్యాంక్ యూ.